పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. మా రోజా దుబాయ్కి పోకముందు, అంటే పోయిన గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కాదు, మా గవర్నమెంట్లో కాదు, పోయిన గవర్నమెంట్లో పాయసం చేస్తే అది ఇంకా చల్లారలేదు సార్. అంత వేడిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అట్లాంటి పరమాన్నం మాటలన్నీ దుబాయ్కి వెళ్ళొచ్చింది కదా, దుబాయ్లో బాగా గట్టిగా మంచి సరుకు పడినట్టుంది, అది ఇంకా అది దిగాలి కాబట్టి అది దిగే వరకు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాలే పాపం ఆమెకి. ఇంకా అక్కడ తాగిన మత్తు ఇంకా ఆమెకి దిగలేదు. బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా దుబాయ్లో చేసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతంగా ఆయన తీసుకున్న శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు అని మేం చెప్పట్లేదు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నారు, ఆయనని ఎంతగానో హక్కును చేర్చుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలేవాడు నాయకుడని నేను ఎప్పుడు చెప్తుంటా. అట్లా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యని ఈయన తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దిశగా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ కనీ విని ఎరుగని విధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలి అనే ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి రోజా నువ్వు.